వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో ప్రజాకవి వేమన శతకం రాసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మహాయోగి కవి వేమన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వేమన పూర్తి పేరు పైడిపాల పుల్లారెడ్డి అని, మరికొంతమంది గోన వేమారెడ్డి అని కూడా పిలవటం జరుగుతుంది. ముఖ్యంగా పైడిపాల పుల్లారెడ్డి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది సాహితీ పరిశోధకులు గోన వేమారెడ్డిగా కూడా పేర్కొంటారు. ప్రజాకవి, లోకకవి, యోగి వేమన తాత్వికుడిగా, సంఘ సంస్కరణల అభిలాషిగా ప్రసిద్ధి చెందాడు ఈ పైడిపాల పుల్లారెడ్డి వేమన. ఈ వేమన కడప జిల్లా మోగచింతలపల్లికి చెందినటువంటి కవిగా పేర్కోవటం జరుగుతుంది. ఈయన కడప జిల్లాలో ఆగస్టు 25, 1652లో జన్మించినట్టు, 1730 ఆ ప్రాంతంలో మరణించినట్లు, కదిరి తాలూకా కటారుపల్లిలో వేమన మరణించినట్లు, నేటికి కూడా వేమన సమాధి కదిరి తాలూకా కటారుపల్లిలో ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వేమన అసలు వేమన గురించి మొట్టమొదటిగా చెప్పిన వారు అంటే అభేదుబాయ్. సిపి బ్రౌన్ వేమన ఆట వెలుదలను, పద్యాలను ది వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు. అంటే వేమన శతకాన్ని ఏ ఛందస్సులో రాశాడు అంటే ఆట వెలదలు. సుమతి శతకం ఏ ఛందస్సులో ఉందంటే కందం. వేమన శతకం ఏ ఛందస్సులో రాశారు అంటే ఆట వెలదలు. ఈ సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఏ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు అని ది వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు సిపి బ్రౌన్. సుమతి శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది, వేమన శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది సిపి బ్రౌన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సిపి బ్రౌన్ అనేక విధాలుగా వేమన శతకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించడంలో ప్రయత్నం చేశారు. సిపి బ్రౌన్ 1829లో ఒకసారి, 1839లో రెండోసారి వేమన పద్యాలను తిప్పాబొట్ల వెంకట శివశాస్త్రులు, అద్వైత బ్రహ్మయ్య శాస్త్రి గారి సహాయంతో పద్యాలను పరిష్కరించి ముద్రించారు. ఈ సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించి శాశ్వతం చేసినటువంటి వారు సిపి బ్రౌన్. మొట్టమొదటిసారిగా సిపి బ్రౌన్ 1829లో ఒకసారి, 1839లో రెండోసారి ఈ వేమన పద్యాలను ముద్రించడం జరిగింది. ఈ వేమన పద్యాలను ముద్రించడం కోసం సిపి బ్రౌన్ ఎవరెవరి సహాయం తీసుకున్నారు అని అంటే తిప్పబొట్ల వెంకట శివశాస్త్రులు,
అద్వైత బ్రహ్మయ్య శాస్త్రి గారి సహాయంతో పద్యాలను పరిష్కరించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కావ్యాలు రాయని కవి, కవి అనిపించుకోని మహాకవి, కల్పనల కిటుకలు ఎరగని కవితా శిల్పి వేమన అని విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. అంటే కావ్యాలు రాయని కవి ఎవరు అన్న, కవి అనిపించుకోని మహాకవి అని, కల్పనల కిటుకులు తెలియని కవితా శిల్పి వేమన అని విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారు అని అడుగుతారు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నార్ల వెంకటేశ్వరరావు గారు, ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు వేమన జీవిత చరిత్రను రాశారు. 14 భాషల్లోకి వేమన జీవిత చరిత్రను రాసిన వారు, కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రత్యేకంగా రాయించారు. ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు గారిచే. ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు వేమన జీవిత చరిత్ర రాస్తూ వేమన మానవతావాది అని పేర్కొన్నారు. అంటే నార్ల వెంకటేశ్వరరావు గారి దృష్టిలో వేమన మానవతావాది. బండారు తమ్మయ్య గారు వేమన వీరశైవము అని విశ్వసించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వేమన ఒక విధమైన అద్వైతి అని పేర్కొన్నారు. ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వేమన కవిత్వ గొప్పతనాన్ని చెప్తూ, వేమన కవిత్వం గాయపు ముందు గాయానికి గాక కత్తికే పూసినట్లుండును అని పేర్కొన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వేమన ఒక విధమైన అద్వైతి అని, వేమన కవిత్వం గాయపు ముందు గాయానికి గాక కత్తికే పూసినట్లుండును అని పేర్కొన్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఆరుద్ర వేమన అనే గ్రంథాన్ని రాశారు. ఆరుద్ర గారి వేమన అనే గ్రంథంలో ఆరుద్ర గారు వేమన భౌతికవాది అని పేర్కొన్నారు. కాబట్టి ఆరుద్ర వేమన భౌతికవాది. నార్ల వెంకటేశ్వరరావు గారి వేమన మానవతావాది. బండారు తమ్మయ్య గారి వేమన వీరశైవము అని విశ్వసించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వేమన ఒక విధమైన అద్వైతి అన్నారు. సిపి బ్రౌన్ గారి వేమన జంగముడు. సిపి బ్రౌన్ గారి దృష్టిలో వేమన జంగముడు. కాబట్టి సిపి బ్రౌన్ గారి వేమన సిపి బ్రౌన్ గారి దృష్టిలో అని అడుగుతాడు, జంగముడు అని చెప్పాలి. ఆరుద్ర గారి దృష్టిలో వేమన భౌతికవాది అని. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వేమన అద్వైతి. బండారు తమ్మయ్య గారి వేమన వీరశైవము అని. నార్ల వెంకటేశ్వరరావు గారి వేమన మానవతావాది అని మనం పేర్కోవాలి. ఇక శ్రీశ్రీ గారి దృష్టిలో ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురిజాడ, వీరే నా దృష్టిలో కవితాత్రయం అని శ్రీశ్రీ పేర్కొన్నారు. శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో కవిత్రయం అంటే ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురిజాడ అని పేర్కొనటంలో వేమన యొక్క ప్రాధాన్యతను శ్రీశ్రీ సూచించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేమన పద్యాలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం 4 భాషల్లోకి అనువదించడం జరిగింది మొట్టమొదటిగా అని గుర్తుపెట్టుకోవాలి. 1919లో పూర్ణయాచారి వెలువరించిన బందరు ముద్రణలో 4000 పైచిలుకు పద్యాలు ప్రకటించారు. 1919లో మొట్టమొదటిగా పూర్ణయాచారి వెలువరించిన బందరు ముద్రణలో 4000 పైకి చిలుకు పద్యాలు ప్రకటించడం జరిగింది. ఆడదాన్ని జోడ నర్దంబు జోడ బ్రహ్మకైన పుట్టు రెమ్మతిగులు అని అన్నది ఎవరు అని అడుగుతారు. ఆడదాని జోడ నర్దంబు జోడ బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని వేమన పేర్కోవటం జరిగింది.
వేమన అనే గ్రంథాన్ని రాసింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ప్రజాకవి వేమన ఆచార్య ఎన్ గోపి. వేమనపై పరిశోధన చేసినటువంటి ఆధునికలు అంటే నేటి తరంలో ఇటీవల కాలంలో అంటే ఆచార్య ఎన్ గోపి, బంగోరే బండి గోపాలరెడ్డి గారు వీరిరువురు కూడా వేమనపై ఇటీవల కాలంలో పరిశోధనలు చేసినటువంటి వారు. ఇక ఈయన విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఈ శతకాన్ని రాయటం జరిగింది. విశ్వదాభిరామ అనగా అనగా విశ్వకారుడికి అని, అభిరామ అనగా ప్రియమైన వాడని అర్థం. అంటే విశ్వదాభిరామ వినురవేమ అనగా సృష్టికర్తకు ప్రియమైన వేమ వినుము అని ఆ శతకం యొక్క మకుటం అర్థము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వేమన గురించి ఆరుద్ర వేమన అనే గ్రంథాన్ని రాశారు. కాబట్టి వేమన అనే పేరుతో గ్రంథాలు రాసిన ప్రముఖులు ఆరుద్ర, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. వీరిరువురు కూడా వేమన అనే పేరుతో గ్రంథాలను వెలువరించిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గారిచే వేమన జీవిత చరిత్ర రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నిటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదం అయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్యరాజ్య సమితి, యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని వేమన పద్యాలను, వేమన శతకాన్ని పలు భాషల్లోకి అనువదించారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వేమనకు మరో గుర్తింపు లభించింది. ఇది తెలుగు కవుల్లో ఎవరికీ లభించని అరుదైనటువంటి గుర్తింపు, వేమనకు మాత్రమే లభించిన గుర్తింపు. ఈ విధంగా మరి తన అనుభవాలతో ఆటవెలదులు అనే ఈటెల లాంటి మాటలతో వేమన శతకాన్ని రాసి నేటి సమాజంకి, నాటి సమాజానికి, ఏనాటి సమాజానికైనా విలువైనటువంటి సమాచారాన్ని తన శతకం ద్వారా వేమన తెలియజేయటం గొప్ప అంశం. ఈ విధంగా వేమన గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక వేమన కాలం ఆగస్టు 25, 1652లో జన్మించారు కడప జిల్లాలో అని చెప్పుకున్నాం. ఈ విధంగా సేవలు చేస్తూ 1730వ సంవత్సరంలో కదిరి తాలూకా కటారుపల్లెలో మరణించారు వేమన. అంటే వేమన కాలం 1652, 1730 అయితే ఈయన వేమన ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 17వ శతాబ్దానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. 17వ శతాబ్దంలో ప్రముఖమైనటువంటి మరికొంతమంది ముఖ్యులు రఘునాథ నాయకులు, విజయరాఘవ నాయకుడు, క్షేత్రయ్య ఆర్ వరదయ్య. క్షేత్రయ్య అన్న వరదయ్య అన్న ఒకరే. కంచర్ల గోపన్న. వీరంతా 17వ శతాబ్దానికి చెందినటువంటి వారుగానే మనం గుర్తుపెట్టుకోవాలి. రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, వేమన 17వ శతాబ్దానికి చెందినవారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా వేమన గురించి అధ్యయనం చేయాలి. మిత్రులారా,
ఈ వేమన శతకాలను తప్పనిసరిగా వేమన శతకంలో ఉన్నటువంటి ఆణిముత్యాల వంటి పద్యాలను చిన్నపిల్లలకు నేటి కాలంలో వారికి వినిపించి వారి చేత చదివించి భవిష్యత్తులో గొప్ప జ్ఞానవంతులుగా తయారు చేయటంలో ఈ సుమతి శతకం వేమన శతకం భావి భారత పౌరుల్ని తయారు చేయటంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది అక్షర సత్యం. దయచేసి ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యత ఇస్తూ మన తెలుగును కూడా మనం కాపాడుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి శతక పద్యాలను తమ పిల్లలకు నేర్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు.